హలో ఫ్రెండ్స్, నా పేరు నేహ. ఈరోజు మనం ఇంకొక కొత్త అప్డేట్ న్యూస్తో వచ్చామండి. ఆధార్ కార్డ్ అప్డేషన్. సో ఈ ఆధార్ కార్డ్ అనేది మనం అప్డేట్ చేయించుకోవడానికి వెళ్తే, అంటే కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవడానికి వెళ్ళినా, లేదు మనం బయోమెట్రిక్ కోసం కానీ, లేదా మన డీటెయిల్స్ చేంజ్ చేయడం అంటే అడ్రస్ కానీ, పేరు కానీ, అందులో ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్ వచ్చినా వాటిలో చేంజ్ చేయాలి అనుకుంటే కూడా మనం ఆధార్ సెంటర్స్ దగ్గరికి వెళ్తాం. బట్ అక్కడ ఆధార్ సెంటర్స్లో ఏమవుతుందండి, డబ్బులు మాత్రం కుప్పలు కుప్పలుగా తీసుకుంటూ ఉంటారండి. అలా తీసుకోవడం చాలా నేరం అని మనకు రూల్ తెలియక వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తూ ఉంటామండి. అసలు యాక్చువల్గా ఆధార్ కార్డ్ అప్డేట్ చేస్తే మనకు దానికి ఛార్జెస్ ఏంటి, దానికి గవర్నమెంట్ ఎంత ఛార్జెస్ ఇచ్చింది అనేది నేను మీకు క్లియర్గా ఈరోజు వీడియోలో చెప్తాను. చూడండి, కొత్తగా మనకు నూతన ఛార్జీలు ఇలా ఉన్నాయండి. కొత్త ఆధార్ కార్డ్ నమోదు చేసుకోవాలి అంటే ఉచితం అండి. సో మనం కొత్తగా ఆధార్ కార్డు నమోదు చేసుకోవడం అయితే ఉచితం. 5 నుంచి 7 సంవత్సరాల కానీ, 15 నుంచి 17 సంవత్సరాల వారికి కానీ బయోమెట్రిక్ అప్డేట్ అనేది కూడా ఉచితమేనండి. నెక్స్ట్, పేరు, చిరునామా, తేదీ, జెండర్, చరవాణి సంఖ్య అంటే మొబైల్ కాంటాక్ట్ నెంబర్ అనమాట, ఈమెయిల్ ఐడి నమోదు చేసుకోవడానికి మాత్రం 75 రూపీస్ పే చేయాలండి. ఓకే, దాంతోపాటు డాక్యుమెంట్ అప్లై చేసుకోవాలి అంటే 75 రూపీస్ అండి. 17 ఏళ్ళు పైబడిన వారికి బయోమెట్రిక్ అప్డేట్ చేయడానికి 125 రూపీస్ అండి, 125 రూపాయలు. ఓకే, ఇంటికి వచ్చి ఆధార్ అప్డేట్ చేయించుకుంటే 700 అండి. అదే ఇంట్లో మరో వ్యక్తి ఆధార్ నమోదు చేసుకోవాలంటే 100 నుంచి 350 వరకు తీసుకుంటారండి. నెక్స్ట్, ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే 40 రూపీస్ అండి. నెక్స్ట్ చూడండి, ఆధార్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడానికి 40 రూపీస్ కదా. ఈ ఛార్జెస్ తప్ప ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఛార్జెస్ మీ దగ్గర తీసుకున్నట్లు మీకు అనిపించినట్లయితే మీరు వెంటనే ఏం చేయండి, 1947 నెంబర్కి కాల్ చేసి మనకు కంప్లైంట్ చేయొచ్చండి. ఓకే, ఒకవేళ లేదు నేను మెయిల్ ద్వారా కంప్లైంట్ చేస్తా అంటే HELP అని UIDAI ఉదయ్ అని .gov.in అని మెయిల్కి కంప్లైంట్ చేయవచ్చు. లేదు అంటే https://resident.uday.gov.in/fire కంప్లైంట్ ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్డేట్స్ కోసం మనం మనీ వేస్ట్ చేసుకోవద్దండి, చాలా వాల్యుబుల్. మనకు ఎంతైతే గవర్నమెంట్ ఇచ్చిందో అంత మాత్రమే మనం పే చేసుకోవాల్సి ఉంటుందండి. ఎక్స్ట్రా ఎవరైనా తీసుకుంటే 1947కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి న్యూసెస్ వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.